ఇక ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది మన దగ్గర పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశము. సో ఒక్కసారి కోర్టు ఏమన్నదో చూడండి. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. చూసిరా, ఇటు తిరిగి మళ్ళా స్పీకర్ కాడికి వచ్చింది కథ. అక్కడ ఏం చెప్పారు, ఫస్ట్ మొత్తానికి కోర్టు డిసిషన్ తీసుకుంటుంది, అతి త్వరలో మన రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి, డిస్క్వాలిఫై అవుతారు ఒక 2-3 ఎమ్మెల్యేలు, ఎవరెవరి మీద అయితే పిటిషన్లు వేసారో వాళ్ళు అని చెప్పి అన్నారు కదా. సో తిరిగి మళ్ళా స్పీకర్ దగ్గరికే పంపించేసారు ఫైల్. స్పీకరే ఫైనల్ చేయాలని చెప్పి. ఇక స్పీకర్ ఏమున్నది, అధికార పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఆయన. సరే, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు ఆయన, విచక్షణ అధికారం ఉపయోగించి ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్తారు. కానీ ఎవరన్నా ముఖ్యమంత్రిని కాదని స్పీకర్ చేస్తాడా? చేయొచ్చునా? నేనైతే గతంలో వినలేదు, కనలేదు. మీరు ఎక్కడన్నా వింటే కామెంట్ చేయండి, నేను ఎక్కడ చూడలేదు. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచక్షణాధికారం ఆయనదే. ఇగో నేను చెప్తాను కదా, విచక్షణాధికారం పేరు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విచక్షణ మరి ఎప్పుడు చూపిస్తారో నాకైతే అర్థం కాలే, ఎక్కడ చూపిస్తారో కూడా తెలియదు. చర్యలు తీసుకునేందుకు ఎలాంటి టైం బాండు లేదు. అయిపోయిగా ఇంకేమేడిచిందిగా. ఇది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే వాళ్ళకు సంబంధించిన చట్టాలను ఎంత బ్రహ్మాండంగా చేసుకుంటారో చూడండి ఒకసారి. పేదోడికి ఏం న్యాయం ఉన్నది, పెద్దోడికి ఏం న్యాయం ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ పార్టీ ఫిరాయిస్తే తప్పు లేదట. పార్టీ ఫిరాయింపుల చట్టం వాళ్ళకు వర్తింపజేయకుండా మళ్ళీ తిరిగి కోర్టుకు వెళ్ళినా కూడా స్పీకరే నిర్ణయం తీసుకోవాలని ఆయన మీద పెట్టేసి ఎలాంటి టైం బాండు లేదన్నాక ఇంకేం ఏడిచింది. ఒక దాంట్లో గెలిచినోడు ఇంకో దాంట్లో బతుకుతాడు. ఏమున్నది, గెలిచింది ఇంకో పార్టీలా, వచ్చింది ఒక పార్టీలా, లాస్ట్కు మళ్ళీ ఎలా పోతాడో తెలియదు. బట్ అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టు. ఇక్కడ సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట అంటూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, మనకేం సంబంధం లేదు అని చెప్పి కోర్టు కూడా పక్కకు పెట్టింది. కారణం ఏంటిదంటే వాళ్ళు చేసుకున్నటువంటి చట్టాలు అటువంటివి. ఇప్పుడు చెప్పుండ్రి పార్టీ మారినోని రాళ్లతో కొట్టి సంపమని చెప్పిండు ముఖ్యమంత్రి. ఆయనకు రాళ్ళు దొరకలేవు. ఇంకోటి, గ్రామాలకు ఆ ఎమ్మెల్యేలు పోతలేరు, పోయినా కూడా వాళ్ళ కార్యకర్తలతో మీద కలుసుకుంటారు, వచ్చేస్తున్నారు. గతంలో ఆల్రెడీ వేరే అదే పార్టీకి సంబంధించిన ఆ క్యాండిడేట్ ఉంటాడు, లేదంటే మాజీ ఎమ్మెల్యే ఉంటాడు, లేదంటే ఓడిపోయిన ఆయన ఉంటాడు, ఆయనను కలుపుకొని పోవట్లేదు. ఇది సాక్షాత్తు ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ది కూడా చూస్తాం మనం. కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరువు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నేను మొన్న ఆయన మాట్లాడిన మాటలు విన్నా. నేను, మాకు ఇవాళ పని చేసుకొని ఇస్తలేరు, మమ్మల్ని లెక్క పెడతలేరు, పక్క పార్టీలకి వెళ్ళి వచ్చినోడు కండువా కప్పుకొని ఒక మీటింగ్ అన్న పెట్టాలి, మీటింగ్ పెట్టలేదు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదని చెప్తా ఉన్నాడు. అది పరిస్థితి. అట్లనే ఎక్కడ చూడండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నమోదైన పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. కాగా వారిపై నిర్ణయం తీసుకున్న విచక్షణాధికారం పూర్తిగా స్పీకర్దేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో కాలపరిమితి నిర్ణయించలేమని వెల్లడించింది. అయితే స్పీకర్ తగిన సమయంలో 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది. కథం, ఇక వాళ్ళు ఎట్లయినా డిస్క్వాలిఫికేషన్కి గురి కారు, ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతారు. ఓట్లేసిన జనాల్ని పిచ్చోలని చేసి ఒకసారి చూసుకోరు. ఇక అక్కడ ఆయా నియోజకవర్గాలల్లో వాళ్ళని పలానా పార్టీకి నుంచి బీఫామ్ ఇచ్చి పలానా పార్టీకి వెళ్ళి నిలబడ్డాడని చెప్పి ఓట్లేస్తే వాడు పోయి ఇంకొక పార్టీలో చేరితే వాళ్ళకి ఏమీ ఉండదు అన్నట్టు, ఏమీ ఉండదు. అదే రైతులకు సంబంధించి కానీ లేదంటే ప్రజలకు సంబంధించిన మాత్రం ఖచ్చితంగా నువ్వు డిక్లరేషన్లు ఇవ్వాలి. తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి నువ్వు కనుక లోన్ మాఫీ పొందినా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఇట్లా 100 ఉంటాయి. పార్టీ మారిన కార్యకర్తలకు వేధింపులు, పార్టీ మారిన నాయకులకి వేధింపులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో. కానీ నియోజకవర్గంలో ప్రశాంతంగా వాళ్ళు పరిపాలన కొనసాగించుకోవచ్చు. అధికార పార్టీలకి వస్తే వాళ్ళకి ఇప్పుడు కాంట్రాక్ట్లా, ప్రాజెక్టులా, లేకపోతే ప్యాకేజీలా అనేది తెలిసిపోతుంది. పెద్ద మ్యాటర్ కాదు అది. ఎలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కట్టి సంపూర్రి, లేకపోతే బొందబెట్టుర్రు అని చెప్పిండు కదా, మరి రాళ్ళు నీకు దొరుకుతలేవా నాయన, లేకపోతే అలా కొట్ట శాతం అయితే లేదా అని చెప్పురు. ఒకసారి ప్రజలే కొట్టినట్టున్నారు. ఇక లాస్ట్కు చూసి తిక్కలేసి చల్ మేము వీడిని ఎట్లా గెలిపించినాం, వీడు ఎట్లా పోయిండు, వీడు ఎందుకు పోయిండు అని చెప్పి ప్రజలే కొట్టినట్టున్నారు.